అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇదొచ్చేసి ఆర్ఐటీ ప్రొడక్షన్స్ అంట. వి ఆర్ లుకింగ్ ఫర్ తెలుగు యాక్టర్స్ ఫర్ అప్‌కమింగ్ ఫీచర్ రామ్ కామ్ ఫిల్మ్ అని అంటున్నారు. కాస్టింగ్ కాల్ రోల్స్ వచ్చేసి హీరో కావాలంటండి 25-30 సంవత్సరాల లోపు వాళ్ళు. లుక్స్ లైక్ విజయ్ దేవరకొండ ఇన్ 'పెళ్లి చూపులు'. 'పెళ్లి చూపులు' సినిమాలో విజయ్ దేవరకొండ లుక్ ఉంటుంది కదా! అలాంటి ఒక లుక్ ఉన్న వాళ్ళైతే మమ్మల్ని అప్రోచ్ అవ్వండి అంటున్నారు. అలాగే హీరోయిన్ వచ్చేసి 25-28 సంవత్సరాల లోపు ఉండాలంట. ఖచ్చితంగా మంచి ఫెయిర్, తెల్లగా ఉండాలి అని అంటున్నారు. హీరో ఫ్రెండ్ 25-30 సంవత్సరాల లోపు ఉండాలి అంటున్నారు. సపోర్టింగ్ రోల్స్ వచ్చేసి మేల్ 40-50 సంవత్సరాల లోపు వాళ్ళు, ఫీమేల్ కూడా 40-50 సంవత్సరాల లోపు వాళ్ళు. అలాగే ఒక ఓల్డ్ లేడీ కావాలంటండి 60-70 సంవత్సరాల లోపు వాళ్ళు. ఆవిడ ఖచ్చితంగా ఫ్యాట్‌గా ఉండాలి అని అంటున్నారు. అలాగే ఫీమేల్ ఆర్టిస్టులు వచ్చేసి 19-20 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలంట. సో, మీరు వీళ్ళని అప్రోచ్ అవ్వాలి అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ నంబర్ వచ్చేసి సెండ్ యువర్ పోర్ట్‌ఫోలియో ప్రొఫైల్స్ టు అని ఇక్కడ వాళ్ళ మెయిల్ ఐడీ ఇచ్చారండి. అది నేను మీకు చెప్తాను. వీళ్ళ మెయిల్ ఐడీ కంటే ముందు వీళ్ళ కాంటాక్ట్ నంబర్ చెప్తాను. నోట్ చేసుకోండి. 9132345667. ఐ రిపీట్ 9132345667. వీళ్ళ ఇంకొక కాంటాక్ట్ డీటెయిల్ కూడా ఉందండి. అది నేను మీకు చెప్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి, మన సబ్స్క్రైబర్ ఏమి అడిగారు అంటే, సార్ ఇప్పుడు చాలామంది హీరోలు ప్రొడ్యూసర్లుగా కూడా టర్న్ అవుతున్నారు. రీసెంట్‌గా తీసుకున్నట్లయితే కిరణ్ అబ్బవరం గారు కూడా ప్రొడ్యూసర్‌గా స్టార్ట్ చేస్తున్నారు. ఎందుకు వాళ్ళు హీరోలుగా ఉండకుండా ప్రొడ్యూసర్‌ల కింద ఎందుకు కన్వర్ట్ అవుతున్నారు అనేది ఒకసారి డిస్కస్ చేయండి సార్ అనే టైప్‌లో అడగటం జరిగింది. దానికి నేను చెప్పేది ఏంటంటేనండి, ఇప్పుడు ఒక హీరో అనే ఒక వ్యక్తికి ఒక మార్కెట్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 'కిరణ్ అబ్బవరం' కావచ్చు, 'సుహాస్' కావచ్చు, 'నాగశౌర్య' కావచ్చు. ఇలాంటి ఒక మినిమమ్ హీరోలకేంటంటే మినిమమ్ ఓ 10,00,00,000 సినిమా బడ్జెట్ అనేది ఉంటుంది. ఓ 10,00,00,000 అంతకంటే ఎక్కువ మాత్రమే మేము సినిమా చేస్తాం అని అంటారు. ఇప్పుడు వీళ్ళకేంటి అంటే అలాగే ఇప్పుడు 'నాని' ఉన్నాడనుకోండి. 'నాని' కావచ్చు, 'నితిన్' కావచ్చు, 'నిఖిల్' కావచ్చు. ఇలాంటి ఒక జోన్ ఆఫ్ హీరోస్‌కి ఒక 30-50,00,00,000 వరకు సినిమా పెట్టుబడి పెట్టాలి. ఆ తర్వాత బిజినెస్ అయితే అది వేరే అదృష్టం. ఇకపోతే 'రవితేజ' గారు కావచ్చు. ఈ జోన్ ఆఫ్ పీపుల్ కోసం కనీసం సేమ్ అదే 'నాని', 'రవితేజ' 40-50,00,00,000 అలా పెట్టుకోవచ్చు. అదే కొంచెం స్టార్ హీరోలనుకోండి. అంటే 'తారక్' కావచ్చు, లేదంటే 'మహేష్' గారు కావచ్చు, లేదంటే 'రామ్ చరణ్' కావచ్చు. వీళ్ళందరూ కూడా ఏంటి అంటే సమ్‌వేర్ అబౌట్ వాళ్ళకి ఒక 70-100,00,00,000 వరకు ఓన్లీ పెట్టుబడి పెట్టుకుంటా ఎళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు స్టార్ హీరోల వరకు ఇబ్బందుండదు. ఎందుకంటే వాళ్ళకి ఖచ్చితంగా బిజినెస్ అయ్యే ఒక ఇదుంటుంది. అలాగే మీడియం హీరోలకు గూడా పెద్ద ఇబ్బందుండదు. అంటే 'రవితేజ' కావచ్చు, లేదంటే 'నాని' కావచ్చు. ఇలాంటి వాళ్ళకి కూడా పెద్ద ఇబ్బందుండదు. కానీ లిమిటెడ్ హీరోలకొచ్చేటప్పటికంటే 10,00,00,000 పెట్టే వాళ్ళకేంటి అంటే ప్రొడ్యూసర్‌లొచ్చే యాటిట్యూడ్ ఎలాగుంటదంటే, నేను పెట్టుబడి పెడితే నువ్వు బ్రతుకుతున్నావు అని ఒక ట్రాన్స్‌లో కొంచెం యారగెంట్‌గా, కొంచెం మిస్చీవియస్‌గా బిహేవ్ చేస్తా ఉంటారు. అలాంటప్పుడు ఈ ఈ పర్టిక్యులర్ హీరోలేం చేస్తా ఉంటారంటే, అరె బాబు నువ్వు ప్రొడ్యూస్ చేయకపోయినా నేను ప్రొడ్యూస్ చేసుకోగలను. ఫర్ ఎగ్జాంపుల్ 'నాని' గనక చూసుకున్నట్లయితే వాల్ పోస్టర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ అని ప్రొడక్షన్ హౌస్ పెట్టారు. దాంతోటి ఆయన చిన్న చిన్న సినిమాలు చేస్తా ఉన్నాడు. ఎందుకు అంటే ఇప్పుడు ఒకవేళ వేరే ఏ ప్రొడ్యూసర్ రానప్పుడు నా బ్యానర్‌లో నేనే సినిమా తీసుకున్నట్లయితే దాంట్లో ఉండే మంచేంటి, చెడేంటి, గుడ్ ఏంటి, బ్యాడ్ ఏంటి, నాకు ఎగ్జిబిటర్‌లు ఎంతమంది రెడీగా ఉన్నారు నేను సినిమా చేస్తే, బయ్యర్‌లు ఎంతమంది రెడీగా ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్‌లు ఎంతమంది రెడీగా ఉన్నారు అనేది క్రాస్ చెక్ చేసుకునే విధానం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 'కిరణ్ అబ్బవరాన్నే' తీసుకుందాం. మినిమమ్ 10,00,00,000కి తక్కువ సినిమా చేయకూడదని 'కిరణ్ అబ్బవరం' ఉన్నాడు. ఆ 10,00,00,000 సినిమా అతనికి పెట్టుబడి పెట్టే ప్రొడ్యూసర్‌లొస్తున్నాడు. ఎందుకంటే అతనికి ఎంతో కొంత బిజినెస్ అవుతుంది కాబట్టి. రేపన్నే రోజు ఇతనికి నీకెవడయ్యా 10,00,00,000 పెట్టేది నేను 1,00,00,000, 2,00,00,000 పెడతా అన్నాడనుకోండి. 1,00,00,000, 2,00,00,000 చేసే సినిమాకి ఎలాంటి క్వాలిటీ వస్తది, ఎలాంటి క్వాంటిటీ వస్తదనేది అందరికి తెలిసిందే. అలాంటి ఒక పర్టిక్యులర్ సినారియోలో అది ఎటు డిజాస్టర్ అవుతది కాబట్టి తన మార్కెట్‌ని తను ఎందుకు డల్ చేసుకోవాలి అని అదే 1,00,00,000, 2,00,00,000తోటి హీరో గారు రెమ్యునరేషన్ అనేది తీసుకోకుండా, అలాగే కొంతమంది టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లిమిటెడ్ రెమ్యునరేషన్స్ ఇచ్చుకుంటూ హీరో గారే ప్రొడక్షన్ చేసుకోవచ్చు కదా! అనేది ఇక్కడ మెయిన్. ఇప్పుడు 'కిరణ్ అబ్బవరం' ఉన్నారు. ఆయన మార్కెట్ 10,00,00,000. ఆయన కొత్త వాళ్ళతోటి చేసాడనుకోండి. ఒక రూ. 1,00,00,000లోనో, 2,00,00,000లోనో సినిమా చేసుకోవచ్చు. ఇప్పుడు 'లిటిల్ హార్ట్స్' కావచ్చు, 'రాజు రాంబాయ్' కావచ్చు. అయన్నీ కూడా అదే బడ్జెట్‌లో నిర్మితమైనయి. సో, వీళ్ళు 1,00,00,000నో, 2,00,00,000లోనో చేసుకున్నట్లయితే ఆల్రెడీ హీరో గారికి ఒక మార్కెట్ ఉంటుంది. హీరో గారు ఏం చేస్తారు, నేనే దీనికి ప్రొడ్యూసర్‌ని అని చెప్పి ఆయన వచ్చి డయాస్ మీద కూర్చుంటారు. జర్నలిస్ట్‌లు అందరితోటి మాట్లాడతారు. అలాగే ఆయన్ని ప్రసన్నం చేసుకుందాం అనుకునే కొంతమంది ఎగ్జిబిటర్‌లు, డిస్ట్రిబ్యూటర్‌లు వీళ్ళందరూ కూడా వస్తారు.
వాళ్ళతోటి ఆయనకు ఒక కమ్యూనికేషన్ అనేది ఏర్పడుతుంది. ఏర్పడిన తర్వాత రేపనే రోజు ఆయనకి ఇబ్బంది ఏర్పడుతుంది అనుకున్నప్పుడు అందరికి చిరంజీవి గారికి ఏమంటారు, అల్లు అరవింద్ గారున్నట్టు, వెంకటేష్ గారికి సురేష్ బాబు గారున్నట్టు, నాగార్జున గారికి అన్నపూర్ణ స్టూడియో ఉన్నట్లు అలాగా అందరికి ఉండరు కదండీ ప్రొడ్యూసర్‌లు. ఇప్పుడు ఒక్కొక్క సందర్భంలో మనకు ప్రొడ్యూసర్ దొరకని టైంలో మనం ఏం చేయాలి? మనమే ప్రొడ్యూస్ చేసుకోవాలి. సో, అలాంటిది ముందుగా జాగ్రత్తలు పడుతూ రూ. 1,00,00,000లోనో, 2,00,00,000లోనో సినిమా చేసి దాన్నొక 5,00,00,000, 10,00,00,000 రెవెన్యూ జనరేట్ చేసుకొని, ఒక 50,00,00,000 వరకు ఇంట్లో వాళ్ళకిచ్చేసి, ఇంక దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో దాంతోటి మీరు హ్యాపీగా బతికేసేయండి. నాకు ఫర్దర్‌గా వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో అది నా కెరియర్ మీద నేను దృష్టి పెట్టుకుంటా వెళ్తాననే టైప్‌లో కూడా చాలామంది హీరోలు చేయటం జరుగుతా ఉంటుంది. సో, ఇది యాక్చువల్‌గా ఒక హీరో అనేవారు ప్రొడ్యూసర్. పైగా ఒక హీరో అనేవాడు ప్రొడ్యూసర్‌గా అవ్వటం వల్ల కొన్ని రెస్పెక్ట్‌లు కూడా పెరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 'మోహన్ బాబు' గారే ఉన్నారు. 'మోహన్ బాబు' గారు హీ హిమ్‌సెల్ఫ్ ఏ కలెక్షన్ కింగ్. కలెక్షన్ కింగ్ అయినప్పటికీ కూడా ఆయన 'లక్ష్మీ ప్రసన్న' బ్యానర్ అని కావచ్చు. ఎందుకు పెట్టుకొని ఆయన కంటిన్యూయస్‌గా సినిమాలు చేశారు అంటే, ఆయనకి ఎవరైనా ప్రొడ్యూసర్ వచ్చేసి కొంచెం ఇమ్మెచ్యూర్డ్‌గా బిహేవ్ చేస్తున్న టైంలో ఆయనది ఆయన టేక్ ఆఫ్ చేసుకొని ఆయనే ప్రొడక్షన్ కంటిన్యూ చేసుకోవటం. ఆయన మెగా మెగా హిట్లు కొట్టారు. అది వేరే విషయం. ఇప్పుడు ఏది 'మేజర్ చంద్రకాంత్' కావచ్చు. మంచి మంచి సినిమాలు చేశారు ఆయన. సో, నేను మీ అందరికి చెప్పేది ఒకటి ఇక్కడ సింపుల్ ఏంటి అంటే, ఎవడైనా ఈ ఇండస్ట్రీలో మెయిన్‌గా ఎక్స్‌పెక్ట్ చేసేది రెస్పెక్ట్. సో, ఆ రెస్పెక్ట్ ఎప్పుడైనా డినై అవుతుంది అనుకున్న టైంలో, ఆ రెస్పెక్ట్‌ని వాళ్ళే కొనుక్కునే ఒక పొజిషన్‌కెళ్ళిపోయి, అలా చేసుకోవడం వల్ల వాళ్ళ రెస్పెక్ట్ అనేది గెయిన్ అవుతది అనుకుంటారు. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీరు ఇలాంటి డౌట్స్, క్వెషన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో, గెట్టింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ చెప్పాను కదండీ వీళ్ళ కాంటాక్ట్ నంబర్. వీళ్ళ మెయిల్ ఐడీ చెప్తాను నోట్ చేసుకోండి. ratproductions@gmail.com. సారీ, ARETE RAT ప్రొడక్షన్స్ PRODUCTIONZ. అది ఎస్ కాదండి, జెడ్. productions@gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్‌కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వీళ్ళెవరో కూడా నాకు తెలీదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసినా, లేదంటే కొన్ని రకాల పనులు చేస్తేనే మీకు అవకాశం ఇస్తాం లాంటి మాటలు మాట్లాడినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.